హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము చిన్న వాక్యమును ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి, సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమియూ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభువారు ఒక విషయాన్ని వారికి తెలియచేసి ఉన్నారు. ఏంటి అని మనం చూస్తే 7వ వచనములో మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకొనుడి. యేసుప్రభువారు సిలువకు అప్పగించబడక మునుపు సజీవులుగా ఉన్నప్పుడు వారితో మాట్లాడుచున్నప్పుడు చెప్పినటువంటి మాట గురించి ఇక్కడ తెలియచేస్తున్నారు. ఈ మాటను వారందరూ కూడా ఇప్పుడు ఏం చేశారు? మర్చిపోయారన్నమాట. శిష్యులందరూ కూడా. ఆ స్త్రీలు మాత్రము జ్ఞాపకం ఉంచుకున్నారంట. ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి నొద్దకు వారేం చేశారు? వచ్చి ఉన్నారు. వచ్చి చూసినప్పుడు అక్కడ మనం చూస్తే సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూశారంట. లోపలికి వెళ్ళారు కానీ అక్కడ ఏమి లేదు, యేసు ప్రభు యొక్క దేహము వారికి కనబడలేదు. అంటే వీళ్ళు కూడా ఏమి ఎదుగుతున్నారు అంటే అప్పటి ఆచారం ప్రకారము చనిపోయినటువంటి వారికి ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళి ఆ దేహమునకు పూయటం అన్నమాట. వీళ్ళు కూడా ఇక్కడ మనం చూస్తే ఆ దేహము కనబడలేదు అంటున్నారు. ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళి పూయటానికి చూస్తున్నారనమాట. కాబట్టి ఇప్పుడు కనబడలేదు కనుక వీళ్ళకి ఏమి తోచట్లేదంట. అప్పుడు వెంటనే అక్కడ ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు మరణము తర్వాత 3వ రోజున తిరిగి లేవడాన్ని, అంటే పునరుద్ధానాన్ని స్మరించుకునే రోజుగా ఈ ఈస్టర్ను జరుపుకుంటారు. కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను. ఈ ఈస్టర్ని
జరిపించుకుంటారు. పునరుద్ధానం అంటే క్రైస్తవ విశ్వాసానికి ఒక మూలాధారమై ఉన్నది. పునరుద్ధానము క్రైస్తవ విశ్వాసానికి ఇది ఒక మూలాధారమై ఉన్నది. ఇది పాపంపై విజయము. ఇదేమై ఉన్నదన్నమాట, ఈ పునరుద్ధానము పాపంపై విజయం అన్నమాట. మరియు ఇది మనకు ఇంకేంటి సంకేతం అనేది అని మనం జ్ఞాపకం చేసుకుంటే నిత్య జీవానికి కూడా ఇది ఒక సంకేతమై ఉన్నది. ఇదే సంకేతమై ఉన్నది, నిత్య జీవానికి ఇది ఒక సంకేతమై ఉన్నది. యూదుల పండుగ అంటే దాన్ని పాసోవర్ అంటారనమాట. యూదుల పండుగ పాసోవర్తో సంబంధం అన్నమాట. మనం చూస్తే క్రైస్తవ ఈస్టర్ చరిత్రకు యూదుల పస్కా పండుగతో ఒక బలమైన సంబంధం ఉంది. ఈ పస్కాకును అలాగే ఈస్టర్కి అన్నమాట, యూదుల పండుగకు ఒక బలమైనటువంటి సంబంధము ఉందన్నమాట. యేసుక్రీస్తు తన చివరి భోజనాన్ని ఎవరితో గడిపి ఉన్నారు? శిష్యులతో గడిపి ఉన్నారు. ఆ గురువారము రాత్రి తన శిష్యులతో కలిసి ఈ పాసోవర్ అన్నాను కదా, ఈ చివరి భోజనాన్ని తన శిష్యులతో కలిసి పాసోవర్ సమయంలోనే భుజించారనమాట. యేసుప్రభు వారు శిష్యులతో ఆ చివరి భోజనము వారు భుజించి ఉన్నారు. అందుకని గ్రీకు, లాటిన్ వంటి అనేక భాషలలో ఈస్టర్ని ఇప్పటికీ కూడా పాస్చా అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా దాన్ని గ్రీకులోను లాటిన్లో ఏమని పిలుస్తారు అంటే పాస్చా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. యూదుల పండుగ పాసోవర్తో సంబంధము ఎట్లా వచ్చింది అనేది నేను మీకు తెలియచేసి ఉన్నాను. అలాగే నైసియా కౌన్సిల్ అనేటువంటిది క్రీస్తు శకము 325. నైసియా అలాగే కౌన్సిల్ క్రీస్తు శకము 325. ప్రారంభములో ఈస్టర్ను ఏ రోజు జరుపుకోవాలనే దానిపై ఒక భిన్న అభిప్రాయాలు ఉండేవి అన్నమాట. ప్రారంభములో ఈస్టర్ని అసలు ఏ రోజు జరుపుకోవాలి అనేటువంటిది ఒక భిన్న అభిప్రాయాలు ఉండేది. అయితే క్రీస్తు శకం 325లో రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ నేతృత్వంలో జరిగినటువంటి నైసియా కౌన్సిల్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈస్టర్ ఖచ్చితంగా ఆదివారం నాడే జరగాలని. అది యూదుల క్యాలెండర్తో సంబంధం లేకుండా వసంతకాలపు పౌర్ణమి తర్వాత రావాలని దానిని నిర్ణయించి ఉన్నారు. కనుక నేటికి మనము అనుసరిస్తున్నటువంటి పద్ధతి కూడా ఇదే అయ్యున్నది. మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రాచీన సంప్రదాయాల సమ్మేళనం చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం క్రైస్తవ మతం ఐరోపాలో విస్తరిస్తూ ఉంది. ఆ విస్తరిస్తున్నటువంటి ఆ సమయంలో అప్పటికే ఉన్నటువంటి వసంతకాలపు పండుగ సంప్రదాయాలు ఈస్టర్లో ఒక భాగమయ్యాయి అన్నమాట. ఈస్టర్లో భాగమయ్యాయి. ఉదాహరణకు ఈస్టర్ అనేటువంటి వసంత దేవత ఆరాధనలో భాగంగా కొత్త జీవాన్ని సూచించేటువంటి కొన్ని విషయాలు, అక్కడ కొన్ని పదార్థాలు అన్నమాట. ఏంటి అంటే మనం చూస్తే గుడ్లు, కుందేళ్లను వాడేవారు. ఏం వాడేవారు? గుడ్లు, కుందేళ్లను వాడేవారు అన్నమాట. కాలక్రమేణా ఇవి ఈస్టర్ వేడుకల్లో ఒక ప్రధాన ఆకర్షణములుగా మారిపోతూ వస్తున్నాయి. అప్పటి నుంచి ఇది ఒక ఆకర్షణగా మారిపోతూ వస్తున్నప్పుడు ఇటువంటి ఆకర్షణలకు మనం చూస్తే క్రైస్తవ్యంలో చోటు లేదు. ఇలాంటివి క్రైస్తవ్యంలో చోటు లేదు. కనుక అలాంటి వాటి విషయంలో అక్కడ కొన్ని విషయాలు మార్పులు అనేవి చేసుకుంటూ వచ్చారు. అలాగే మరొక విషయాన్ని మనం చూస్తే గుడ్ ఫ్రైడే అలాగే
ఈస్టర్ గురించి మనం చూసినట్లయితే ఒక చరిత్ర అన్నమాట. గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ యొక్క చరిత్ర మనం చూస్తే మధ్య యుగాలలో ఈస్టర్కు ముందు ఉండేటువంటి 40 రోజుల కాలాన్ని లెంట్ అంటారనమాట. అదే మనం ఇప్పటి వరకు జరుపుకున్నది లెంటు, 40 దినాలు అనమాట. ఈ 40 రోజుల కాలాన్ని లెంటు కాలముగా పాటించడం మొదలయ్యింది. అయితే ఈ సమయంలో ఉపవాసాలు ఉండేవారు. అలాంటిది ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం అన్నమాట, ఉపవాసం ఉండగలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాం. మనలను మనము పరిశీలన చేసుకుని దేవునిలో మరి ఎక్కువగా బలపరుచుకోవటానికి ఇష్టపడుతూ ఉంటున్నాం. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే బ్రిటను అలాగే ఐరోపా దేశాలలో ఈస్టర్ నాటికి గుడ్లు ఎక్కువగా లభించేవంట. ఎందుకు వాడేవారు అనేది మనం చూస్తే గుడ్లు, కుందేళ్ళు. అయితే అక్కడ ఏం జరిగేది అంటే ఈస్టర్ నాటికి గుడ్లు ఎక్కువగా లభించేవంట అక్కడ. కాబట్టి వాటిని పునీతం చేసి వారు ఏం చేసేవాళ్ళంటే పండగ రోజున పంచుకోవడం అన్నమాట. మనం పలహారం పంచుకుంటున్నాం కదా, దేవుని కృపను బట్టి ఎవరు ఏది తీసుకొచ్చినా చక్కగా 40 రోజుల్లో వారికి దేవుడిచ్చినటువంటి భాగ్యము చొప్పున చక్కగా పలహారాలు సిద్ధపరిచారు. అలాగే మనమందరం కూడా సంతోషముగా వాటిని స్వీకరిస్తూ వచ్చాం. అట్లాగే అక్కడ ఎక్కువగా లభించేది ఆ కాలంలో గుడ్లు అయి ఉన్నవి కనుక ఇప్పుడు అక్కడ ఏం చేసేవారంటే వాటిని చక్కగా ఎక్కువగా లభించేవి కాబట్టి వాటిని ఏం చేసేవారంటే పంచుకుంటూ ఉండేవారు. వాటిని పునీతం చేసి పండుగ రోజున పంచుకోవడం ఒక సామాజిక ఆచారంగా మారిపోయింది ఇంకా అది. అయితే ఇటువంటి ఆచారాలు నిజంగా క్రైస్తవులు చేయటానికి వీల్లేదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే క్యాలెండర్లో మార్పులు వచ్చినాయి అన్నమాట. ఇక అప్పుడున్నటువంటి పరిస్థితుల నుంచి మార్చుకుంటూ ఈ క్యాలెండర్ మార్పులు అనేవి జరుగుతూ వచ్చినాయి. ఈ 16వ శతాబ్దములో, ఎప్పుడు 16వ శతాబ్దములో జూలియన్ క్యాలెండర్ నుండి గ్రెగోరియల్ క్యాలెండర్కు మారిందనమాట. 16వ శతాబ్దంలో జూలియన్ క్యాలెండర్ నుండి గ్రెగోరియల్ క్యాలెండర్కు మారినప్పుడు పశ్చిమ దేశాల క్రైస్తవులు మరియు తూర్పు దేశాల క్రైస్తవులు ఈస్టర్ను జరుపుకునే తేదీల్లో స్వల్ప తేడాలనేవి తీసుకుంటూ వచ్చారు. అప్పుడున్నటువంటి ఆచారాల నుంచి విడిపించబడటానికి కొన్ని మార్పులు అలా వారు ఏం చేశారంటే మార్చుకుంటూ స్వల్ప తేడాలు అనేవి తీసుకుని వచ్చారు. అయితే ఇప్పటికీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే రష్యా, గ్రీసు వంటి దేశాల్లో ఈస్టర్ కొంచెం ఆలస్యంగానే వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఏమవుతుందన్నమాట, కొంచెం ఆలస్యముగానే వస్తుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే ఒక చిన్న విషయము, ఈస్టర్ అనేది ఆధ్యాత్మిక విశ్వాసాలు మరియు పురాతన వసంతకాలపు సంస్కృతుల కలయికగా ఈ చారిత్రక గుర్తింపు అనేది పొందింది అని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఒక్క మాటలో ఈస్టర్ అనేది ఈ విధముగా గుర్తింపు పొంది ఉన్నది. కనుక మనము ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ లెంట్ కాలములు చక్కగా జరిపించుకుంటూ తిరిగి మరలా యేసు ప్రభువారు గుడ్ ఫ్రైడే సిలువ మరణాన్ని పొంది ఉండటం, ఆ తరువాత 3వ దినాన ఆదివారమున ఆయన తిరిగి పునరుద్ధానుడై లేపబడటం కదా. అంటే మన దేవుడు మృతులలో ఉండే దేవుడు కానే కాదు, ఆయన సజీవుడైన దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆయనను మనం ఎక్కడ వెదకూడదు, వాక్యంలో చదువుకున్నాం మనం. ఆయనను ఎక్కడ వెదకూడదు, మనము మృతులలో ఆయనను వెదకటానికి వీల్లేదు. ఆయన సజీవుడైన దేవుడు కనుక ఆయన మృతులలో ఉండే దేవుడు కానే కాదు అని చెప్పి నేను మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకుంటే మరియ పెందల కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట
చూచెను గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండగా వేరుగా ఒకచోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించారు. శిష్యులు ఆయన వెంట వెళ్ళుచు చక్కగా ప్రయాణం చేస్తున్నారు. వారితో చక్కటి విషయాలు అనేక మార్లు బోధించి ఉన్నారు. శిష్యులతో అన్నీ తెలియజేశారు. మనుష్య కుమారుడు ఇందాక చదువుకున్నాం కదా లోకాసు వార్తలో, ఎవరికి అప్పగించబడతారు? పాపిష్టి జనానికి అప్పగించబడతారు. ఆయన సిలువ మరణం పొందుతారు, తిరిగి 3వ దినాన లేపబడతారు. ఈ విషయాలన్నీ కూడా తెలియచేశారు. కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే వారు ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి అని వాక్యము రాయబడి ఉంది. ఈ రోజుల్లో మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే యేసుప్రభు వారు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు. ఏంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అని మీరు అనుకోవచ్చు. ఈరోజు ఇలా దేవుని మందిరంలో కూర్చున్నామంటే ఇది ఒక దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప. హల్లెలూయా. ఎంతోమందికి లేనటువంటి ఈ సమయమును దేవుడు మనకిచ్చారు. అవునా? ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము అంటే కేవలము దేవుని కృప ఉన్నది. అలాగూ ఆయన కృపతో మనలను అనేక రీతులుగా ఆయన బలపరుస్తూనే వస్తున్నారు. ఆ రీతిగానే ఆనాడు శిష్యులను కూడా ఆయన బలపరిచి ఉన్నారు, అన్ని విషయాలు తెలియచేసి ఉన్నారు. కానీ వారేం చేయలేకపోతున్నారంట, గ్రహింపలేకపోవచ్చున్నారంట. మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మినట్లుగా, దేవుని మాట వారు నమ్మకుండా ఏం చేస్తున్నారంట, లోపలికి వెళ్ళి చూసి వారు నమ్మినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఇక్కడ స్త్రీలు మనం చూస్తే మరి అంట సమాధి బయట నిలిచి ఏడుస్తూ ఉందంట. మరి ఏం చేస్తుంది? సమాధి బయట నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట వారికి కనబడెను. 2 కూడా ఆమెకు కనిపించారు. కాబట్టి వారు మాట్లాడుచు ఉన్నారంట. ఏడుస్తున్నటువంటి ఆ స్త్రీతో మాట్లాడుచున్నారు. ఏమని మాట్లాడుచున్నారు? అమ్మా, ఎందుకు నీవు ఏడుస్తున్నావు? హల్లెలూయా. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుగా అప్పుడు ఆమె అంటుంది, అయ్యా, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారయ్యా. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పారు. శిష్యులు కూడా లోపలికి వెళ్ళి చూసి నిజంగానే లేడు అనేది నమ్మారు. అలాగే లేఖనములను కూడా వారు ఇంకా గ్రహింపలేకుండానే ఉన్నారు. ఇక్కడ ఈ స్త్రీ కూడా ఏమని ఏడుస్తుందంటే, ఆయన దేహాన్ని ఎవరో ఎత్తుకొని పోయారు అని అనుకుంటుంది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్తుందంట. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు ప్రభు నిలిచి ఉండట చూచింది, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. మన జీవితాలలో చాలాసార్లు దేవుడు చేసేటువంటి కృపను అలాగే కార్యాలను గుర్తుపట్టలేకుండా ఉంటున్నాం మనం.
ఇది నా శక్తి చేత, నా బలము చేత, నా జ్ఞానము చేత అని అనుకుంటున్నాం, కానీ దేవుని కృపను బట్టి మాత్రమే అని చెప్పి మనం ఏం చేయలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం. ఇక్కడ వీళ్ళు కూడా, ఈ స్త్రీ కూడా యేసు ప్రభువుని చూస్తుంది కానీ ఆయనను గుర్తించలేని స్థితిలో ఆమె ఉందన్నమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని గుర్తించే వారముగా ఉండాలి. దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనము ఆయనను మొదట ఎరిగి ఉండాలి, అలాగే నమ్మాలి. మన ప్రభువు మన కోసం ఈ లోకానికి వచ్చారని, ఆయన మన కోసము 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించారని కదా, అలాగే మన కోసం ఆయన సిలువ మరణాన్ని పొంది ఉన్నారని, ఆయన తిరిగి లేపబడి ఉన్నారు, ఆరోహణమై ఉన్నారు, వస్తానని చెప్పారు. నమ్మాలి, తప్పకుండా ఆయన వస్తారు అని. ఈ నమ్మిక మనలో ఎప్పుడైతే ఉంటుందో మనము తప్పకుండా దేవుణ్ణి వెంబడిస్తాము, ఆయన పునరుద్ధానాన్ని మనము అంగీకరిస్తాం. హల్లెలూయా. ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో ఆ పునరుద్ధాన శక్తి, బలము మనము పొందుకుంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ యేసుప్రభు వారు వచ్చారు కానీ ఆమె గుర్తుపట్టలేదు. అప్పుడు ఆయన మాట్లాడుచున్నారు. ఏమని మాట్లాడుచున్నారు? అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? మొదట ఎవరు అడిగారండి? ఇది రెండవసారి ఆమెను అడగటం, అవునా? మొదట ఎవరు అడిగారు? దేవదూతలు అడుగుచున్నారు. ఇప్పుడు యేసుప్రభు వారు అడుగుచున్నారు. గుర్తుపట్టకపోయినా ఆయన ఏడుస్తున్న వారిని ఓదార్చే దేవుడు. హల్లెలూయా. దుఃఖపడువారు ఓదార్చబడతారని దేవుని వాక్యం ఉంది కదా. ఎవరైతే దుఃఖపడతారో ఈ లోకములో వారిని ఓదార్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఇప్పుడు ఏడుస్తున్నటువంటి ఈ స్త్రీతో దేవుడు మాట్లాడుచున్నాడు. అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుంటుందంట. ఏమనుకుంటుంది? తోటమాలి. యేసుప్రభు వారు వచ్చారు, నిలబడ్డారు, ఆమె చూసింది, నమ్మలేదు, అంటే గుర్తుపట్టలేదు. తిరిగి మరలా ఆమెతో మాట్లాడుచున్నా కానీ ఏమనుకుంటుంది? తోటమాలి అనుకుంటుంది. అంటే ఇప్పుడు ఆమె అభిప్రాయం ఏంటి? ఆయన తిరిగి లేవలేదు. అర్థమవుతుంది కదా. ఆయనను ఎవరో ఎత్తుకొని పోయారు, అంతే. చూసారండి, ఈ రోజుల్లో మన భక్తి కూడా, మన విశ్వాసం కూడా అలాగే ఉంటుంది. మనకేదైనా ఒక అవసరత ఉన్నప్పుడు, ఒక బలహీనత ఉన్నప్పుడు, ఏ విషయంలోనైనా మనము ప్రార్థిస్తున్నప్పుడు మనకు నమ్మకం ఉండలేదు కాబట్టి మనం వేరొక వాటిని మనము ఆశ్రయిస్తున్నాం, వాటిని ఆధారంగా చేసుకుంటున్నాం. అంటే ప్రార్థనే ఆశ్రయించింది అదేనమాట. ఏదో ఒక విధంగా బాగుపడతారు, ఏదో ఒక విధంగా కార్యము జరుగుద్ది. అంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడలేని స్థితి, దేవుణ్ణి పూర్తిగా ఎరుగునటువంటి స్థితి, దేవుణ్ణి పూర్తిగా నమ్మనటువంటి స్థితి అయి ఉన్నది. ఇట్లా మనం ఎంతకాలము ఉంటే అంతకాలము ఆయనను మనం గుర్తించలేము. అసలు ఎంతకాలము మనము అవిశ్వాసులుగా, అపనమ్మకస్తులుగా ఉంటామో అంతకాలము కూడా ఆయనను మనము గుర్తించలేము. ఆయన మనతోనే ఉన్నా, మనతో మాట్లాడుచున్నా, మనకు ఆయన సహాయము చేస్తున్నా మనం మాత్రం ఏం చేయలేము, గుర్తించలేం. అలాంటి మరి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోనికి మనము వెళ్ళిపోతూ ఉంటున్నాం. కనుక ఆ రోజు ఆమెతో మాట్లాడుచున్నప్పటికీ కూడా ఆమె గుర్తించలేదు. తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పు అంటుంది. మోసుకొని పోవటం అంటే దేన్ని మోసుకెళ్తారండి కదా? దేన్ని మోసుకెళ్తారు? అవును కదా. కాబట్టి ఇప్పుడు ఏమేమంటుంది? ఒకవేళ నువ్వు తోటమాలివి కాబట్టి నీవు గనుక ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఎంత మరి బాధో చూడండి ఇక్కడ. అప్పుడు యేసు ప్రభు వారు ఆమెను చూసి పేరు పెట్టి పిలుస్తున్నారంట. ఆ పేరు పెట్టి ఆయన పిలవటము ఆమెకు తెలుసు, అలవాటు అన్నమాట. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు మరియా అని పిలిచారంట. ఏమని పిలిచారు?
మరియా. హల్లెలూయా. నీవు బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా, నువ్వు కృంగిపోతున్నా కదా, నువ్వు ఒకవేళ బలహీనతలో ఉన్నా, సమస్యలో ఉన్నా, నువ్వు ఏడుస్తూ ఉన్నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలిచినప్పుడు నీవు ఆయన పిలుపుని గ్రహించినట్లయితే నీకు తప్పకుండా దేవుని యొక్క కృప దొరుకుతుందన్నమాట. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఆమెను మరియా అని పిలిచారో ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారు, అప్పుడు వరకు కూడా ఆయన యేసు ప్రభు అని ఆమె గుర్తించలేకపోయింది. అంత అయిపోయిన తర్వాత గుర్తిస్తే ఏమన్నా ఉంటుందా? అవకాశము ఉండదు. కాబట్టి ఆయన అప్పుడు వారితో ఉన్నారు కాబట్టి వారికి కృప ఆ రీతిగా దొరికిందేమో. ఈరోజు మనతో మన దేవుడు ఒకవేళ లేడు అని మనం అనుకోవచ్చు, కానీ ఆదరణకర్తను మనకు అప్పగించి వెళ్ళి ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు, మనల్ని పిలుస్తూనే ఉంటారు. కానీ కనీసం ఆమె ఆయన స్వరాన్నైనా గుర్తుపట్టింది. ఈరోజు మనం అది కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉంటున్నాం. ఎప్పుడైతే ఆమెను పేరు పెట్టి పిలిచాడో ఈయనే నా తండ్రి అని చెప్పి ఇప్పుడేమందనమాట, రబ్బూని అని పిలిచిందంటే ఆ మాటకు బోధకుడు అని అర్థం. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అంటే, ఒకవేళ అప్పటి వరకు గుర్తుపట్టలేకపోయినని ఒక పశ్చాత్తాపం వచ్చి ఉంటుంది, కాళ్ళ మీద పడుతుందేమో కదా. అయ్యా ప్రభువా, నీవా? నేను నీవని అనుకోలేదయ్యా, నేను ఏదో తోటమాలు అనుకున్నానయ్యా, నీవని నేను అనుకోలేదు ప్రభువా అని చెప్పి కాళ్ళ మీద పడబోయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు నీవు నన్ను ముట్టుకోవటానికి వీల్లేదమ్మా అని చెప్పి మాట్లాడారు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పమనేను. హల్లెలూయా. మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియచేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఈమె ఎప్పుడొచ్చింది? ఈ మగ్దలేని మరియా యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరకు ఎప్పుడొచ్చిందండి? ఇంకను చీకటి ఉన్నప్పుడే, ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా ఏం చేసిందంట? అలాగే పెందలకడనే సమాధి యొద్దకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం కూడా నేర్చుకోవాలి, అవునా? ఏమి నేర్చుకోవాలి? పెందలకడ దేవుని యొద్దకు రావటం అనేది మనం కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలి. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం చదువుకున్న వాక్య భాగములో మనం చూస్తే లోకాసు వార్త 24వ అధ్యాయములో ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే వారికి ఏం చేయాలి? అసలు దేహము లేదు. వీళ్ళు ఏం సిద్ధపరచుకుని వెళ్ళారు? సుగంధ ద్రవ్యములను సిద్ధపరచుకుని వెళ్ళారు. ఇది దేనికోసము అంటే ఆయన దేహానికి పూయటానికి. ఇప్పుడు వారు తీసుకుని వెళ్ళినటువంటివి పూయటానికి అక్కడ ఏమి లేదు, దేహము లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకంట అసలు దేహము లేదు కదా, మనమేమో సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకుని వెళ్ళాము, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళకి ఏమీ తోచట్లేదంట, ఏం చేయాలి అని ఏమీ తోచట్లా. అప్పుడు ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్దకు వచ్చి నిలబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఎక్కడ వెతుకుచున్నారంట? దేవుడు ఏమై ఉన్నారు? సజీవుడైన దేవుడు కదా. ముందుగానే చెప్పారు 3వ దినాన లేస్తానని. కానీ వీళ్ళు ఇంకా ఎక్కడ ఎదుగుచున్నారు అంటే వీరికి ఏమి లేదు, నమ్మకం లేదు.
వీరు నమ్మట్లేదు. కాబట్టి ఆ దేహానికి పూయటానికి ఏం చేశారనమాట, సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకుని వచ్చారు. దేహము లేదని చెప్పి వారు నిరాశలో నిస్పృహలో ఉన్నారు. అలాగే వీరు ఎక్కడ వెదుగుచున్నారు అంటే మృతులలో వెదుగుచున్నారు. మన దేవుడు మృతులలో ఉండే దేవుడు కానే కాదు, ఆయన సజీవుడైన దేవుడు. కాబట్టి నీవు ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో వెదుగుచున్నావు అంటే నీవు ఇప్పుడు ఏం వెదుగుచున్నావంటే మృతులైనటువంటి వారిని వెదుగుచున్నావు, కానీ సజీవుడైన దేవుని నీవు ఆధారం చేసుకోలేకపోతున్నావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ముక్కులుండియు వాసన చూడకయు, చెవులుండియు వినకయు, నోరుండియు మాట్లాడకయు, ఇంకా కాళ్ళుండి నడవకయు, చేతులుండి కదా, ఇవేవి లేనటువంటి వాటిని ఆరాధిస్తూ ఉంటున్నారు, నమ్ముతున్నారు. కాబట్టి ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే దేవుని బిడ్డగా నీవు సజీవుడైన దేవునిని వెదకి ప్రార్థించకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారనమాట, మృతులైనటువంటి జీవము లేనటువంటి వాటిని ఆశ్రయిస్తూ ఉంటున్నారు. వాటి వలన నీకు ఏదో కార్యము జరుగుతుందని అనుకుంటున్నావు. అసలు వాటికే జీవము లేనప్పుడు ఇంకా నీకే కార్యం జరుగుద్దండి? అవునా? వాటికేమీ లేదు, జీవము లేదు. ఏమైపోయింది? మందసము ఎదుటది బోర్లుగా పడిపోయింది, ముక్కలు ముక్కలుగా అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలైనటువంటి సజీవుడైన దేవుని పిల్లలైన మనము బలవంతులుగా ఉండాలి, సజీవుడైన దేవుని పిల్లలుగా ఉండాలి, ఆ దేవునిని మనం ఆశ్రయించే వారముగా ఉండాలి. అంతేగాని మృతులలో వెదకే వారముగా మనం ఉండటానికి వీల్లేదు అని ప్రభు పేట నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యములో ఇక్కడ దేవుణ్ణి యేసుప్రభు వారిని మృతులలో వెదుగుచున్నారు కాబట్టి ఇక్కడ ఒక మాట మనకు గుర్తు చేస్తూ ఉంటున్నారు 7వ వచనములో. ఏమని? మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట? మనతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనతో చెప్పినటువంటి ప్రభు యొక్క వాగ్దానాన్ని మనం నమ్మాలి. దేవుడు చెప్పిన మాటను మనం ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. అంతేకాని మనము మర్చిపోయే వారముగా ఉండటానికి వీల్లేదు. ఎవరైనా ఒక మేలు చేసినప్పుడు మనం మర్చిపోతామా? మర్చిపోకూడదు. మర్చిపోతే ఏంటది? కృతజ్ఞత లేని వారని కదా. కాబట్టి దేవుడు మనకు ఈ లోకములో వారు చేసేటువంటి మంచి కాదు అసలు. ఈ లోకములో ఏంటంటే మంచి, మనకేదైనా ఒక అవసరత ఉందనుకో, ఏదో మనకు డబ్బులు అవసరమై ఉంది, ఎవరి దగ్గర ఉన్నాయి, వాళ్ళు మనకు మంచి చేసి ఇచ్చారు, తిరిగి మరలా మనకి వారికి మనము ఇచ్చేస్తున్నాం కదా. కాబట్టి ఈ మంచి కాదు దేవుడు చేసింది. మాట సహాయమో చేతి సహాయమో కాదు, లేదంటే ఒక పూట భోజనం లేకపోతే పెట్టే సహాయము కాదు, వస్త్రాలు లేకపోతే ఇచ్చే సహాయము కాదు. ఆయన ఏ సహాయము చేశారు మనకు? ఏ సహాయము చేశారండి? ఈ లోకములో నశించిపోకుండా ఆయన మన కోసము ప్రాణం పెట్టి రక్షించినటువంటి సహాయము దేవుడు మనకు చేసి ఉన్నారు. హల్లెలూయా. ఎవరు పెట్టగలరండి ప్రాణము? ఎవరు కూడా ఈ లోకములో ప్రాణం పెట్టలేరు. ఒకవేళ పిల్లలకి కిడ్నీ లేదనుకోండి, తల్లిదండ్రుల్లో ఆ కిడ్నీ ఒకవేళ మ్యాచ్ అయింది, ఇవ్వండి అంటే ఇవ్వటానికి ఒకవేళ సిద్ధంగా ఉంటారా అంటే తక్కువ మందే. జ్ఞాపకం చేసుకోండి, ప్రతి చిన్న అవయవానికి కూడా మనం భయపడిపోతూ ఉంటాం కదా. కానీ మన దేవుడు మన కోసం ఏం చేశారనమాట? ప్రాణాన్నే మన కోసము పెట్టి ఉన్నారు. అంటే ఆయన ప్రాణము మన కోసం పెడితేనే మనం ఈ లోకములో రక్షణ అనేది పొందుకుంటాం. అలాగే ఆ రక్షణ ద్వారాగా మనం ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఒక మెట్టు అనేది మనము ఎక్కి ఉంటున్నాం. దానిని బట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఈ లోకములో సిద్ధపడుతూ ఉంటున్నాం. హల్లెలూయా.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో చెప్పేది ఏంటంటే, మనకు తెలియచేసినటువంటి మాటను ఎప్పుడు కూడా మనం మర్చిపోయే వారముగా ఉండకూడదు. కనుక ఈరోజు మనం చూసినట్లయితే దేవుని వాక్యములో అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసుకునిరి. ఎప్పుడు చేసుకున్నారండి? వారికి జ్ఞాపకము చేసిన తరువాత ఆ మాటను వారు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము దేవుని యొక్క కృపను మర్చిపోయే వారముగా ఉండకూడదు. అలాగే సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ కూడా 11 శిష్యులకు కూడా తక్కిన వారందరికీ వీళ్ళు ఏం చేశారంట? తెలియచేసి ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఎవరండి? స్త్రీలు కదా. యేసు ప్రభు యొక్క పునరుద్ధాన సువార్తను ఎవరు మొట్టమొదటగా ప్రకటించింది? స్త్రీలు. దేవుని చేత ప్రేమించబడినటువంటి స్త్రీలు వాళ్ళు. దేవుని చేత ప్రేమించబడినటువంటి స్త్రీలు. మనుషులందరూ ద్వేషించి వారిని అనేక రీతులుగా హింసించాలని అనుకున్న విషయంలో దేవుని చేత వారు ప్రేమించబడ్డారు. ఆ ప్రేమించబడినటువంటి స్త్రీలు మొట్టమొదటగా దేవుని యొక్క సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనకు ఎలా ఉండాలి అంటే ఒక వాగ్దాన పూరితమైనటువంటి మాటలుగా ఉండాలి. అంతేకాని అక్కడ వాక్యములో వ్రాయబడద్ది మనం చూసినట్లయితే 11వ వచనములో, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. ఎలా కనిపించినాయి అంట వీళ్ళకి? దేవుడు చెప్పిన మాటను మర్చిపోవటమే కాకుండా మరలా అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా తీసుకుని వచ్చి తెలియచేస్తే అప్పటికి కూడా వీళ్ళు ఎలా ఉంటున్నారంట? వీళ్ళ మాటలు ఎలా ఉండయని అంటున్నారు? వెర్రి మాటల వలె ఉన్నాయని అంటున్నారు. నమ్మలేదంట. అంటే వీళ్ళు చెప్తే మేము నమ్మటం ఏంటి? ఆఫ్టర్ ఆల్ అసలు వీళ్ళెంత, వీళ్ళు ఇది ఎంత అన్నట్లుగానమాట. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యము ఎలాంటిది? అది మనకు శక్తినిచ్చేది. అది వెర్రి మాటలు కాదు. ఆయన సువార్త వలన మనకు మారు మనసు, ఆయన సువార్త వలన మనం బ్రతుకుతున్నాం. అంటే దేవుని మాట జీవము గలది, దేవుని మాటలో రక్షణ ఉంది, ఆయన మాటలో జీవం ఉంది కదా. ఇవన్నీ కూడా మనం మర్చిపోవటానికి వీల్లేదు. దేవుని మాట మనము వెర్రితనముగా తీసుకుంటే ఇది ఎవరికి అనిపిస్తుంది అని వాక్యములో వ్రాయబడి ఉంది? నశించిపోవుచున్న వారికి ఆయన మాటలు ఎలా ఉంటాయంట? వెర్రితనముగా ఉంటాయి. కాబట్టి ఈ లోకములో దేవుని వాక్యాన్ని అంటే దేవుని మాటను కొట్టివేసేవారు ఉంటారు. ఎందుకు? ఏ విషయములంటే క్రైస్తవులు సహితము, దేవుని కలిగిన వారు సహితము ఏ విషయంలో కొట్టివేస్తున్నారు అంటే, యేసుప్రభు వారు చెప్పారు రాకడ ఉంది అని. ఆయన మరలా వస్తానని చెప్పారు. రాకడ అనే విషయంలో అందరూ కూడా ఏం చేస్తున్నారు? కొట్టివేస్తున్నారు. అంటే ఇది ఒక వెర్రి మాటగా తీసుకుంటున్నారు, దేవుడు చెప్పిన మాట. కానీ ఇది ఎవరు తీసుకుంటారని ఉంది? నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంటుందంట వాక్యము. ఎవరికి ఉంటుంది? రక్షింపబడుచున్న వారికి మాత్రము కదా. దేవుని శక్తి అది. కాబట్టి మనం దేవుని శక్తిని పొందుకునే వారముగా ఉండాలి, కానీ వెర్రిగా ఉండటానికి వీల్లేదు, నశించిపోయేవారుగా ఉండటానికి వీల్లేదు. ఈ పునరుద్ధాన సువార్త ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందండి, ప్రతి ఒక్కరూ దేవుణ్ణి నమ్మండి, ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాట జ్ఞాపకం ఉంచుకోండి. మర్చిపోయేవారుగా ఉండొద్దు, నమ్మనటువంటి వారుగా ఉండవద్దు, వెర్రివారుగా కూడా ఉండటానికి, నశించిపోయేవారుగా ఉండటానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ దేవుని మాటను నమ్మండి, విశ్వాసం ఉంచండి, దేవుని కృపను మీరు పొందుకుంటారు. దేవుడి చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. అయ్యా, మీ కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రాత్రికాల సమయములో, ఈ ఉదయకాల సమయములో, అయ్యా, ఈ తెల్లవారుజామున అయిన ఈ మొదటి
ఆరాధనలో మీరుండి మీ ఆత్మతో మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నాయన మాతో మీరు శ్రేష్టమైన మాటలు మాట్లాడి ఉన్నారు, మీకు వందనాలు. తిరిగి నాయన బిడ్డల గృహాలకు వెళ్ళుచుండగా క్షేమముగా తీసుకుని వెళ్ళండి. మరలా మధ్యాహ్న కాల ఆరాధనలో మీరుండి మీ ఆత్మతో నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. రావలసిన బిడ్డలు త్వరపడి మీ సన్నిధికి రావటానికి మీ సహాయము దయచేయండి అయ్యా. ఇదిగో నా ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి విశ్వాసముతోనూ నమ్మకముతోనూ నాయన అయ్యా ఇదిగో నా ప్రభువా రక్షించబడి అయ్యా జీవము కలిగినటువంటి శక్తి కలిగినటువంటి మాట వలె తీసుకునేవారుగా ఉండటానికి మీ సహాయము అందించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.